ఓపెన్ టాక్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు బావుట ఎగరవేశారా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇప్పటి వరకు నేను చెప్పిందే వేదం, నేను గీసిందే గీత, ఏ నేత కూడా నా మాట జవదాటే పరిస్థితి లేదని చెప్పి వెర్రవీగిన జగన్మోహన్ రెడ్డికి వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు ఇప్పుడు దిమ్మ తిరిగే షాక్ ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏక నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ అసంతృప్తి గళాన్ని అయితే చాలా బలంగా వినిపిస్తున్నారు. దాదాపుగా పరిస్థితి చేయి దాటిపోయే వరకు వచ్చిందంటే అతిశయోక్తి కాదు. దాదాపు ఒకరు కాదు, ఇద్దరు కాదు, 42 మంది అసంతృప్తి ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు బావుట ఎగరవేశారు. ఇది వైసీపీలో ఇప్పుడు పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. వైసీపీ పార్టీ పూర్తిగా పతనమైపోయే పరిస్థితికి వచ్చిందని చెప్పొచ్చు. నిజంగా 42 మంది ఎంపీలు గన అసంతృప్తి గలాన్ని గన బహిరంగంగా వ్యక్తపరిస్తే ఇక వైసీపీ చాప్టర్ క్లోజ్ అన్నట్టే. ఎందుకంటే ఉన్న నేతలు ఎవరు అందులో నిలబడే పరిస్థితి ఉండదు. ఆ పార్టీలోకి వేరొక వ్యక్తి వెళ్ళే పరిస్థితి అంతకంటే ఉండదు. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గతంలో నన్ను చూసి గెలిచారు, నన్ను చూసి ఓటేశారు, నా బొమ్మ మీద ఎమ్మెల్యేలు గెలిచారు కాబట్టి నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే చట్టం, నేను చేసినట్టు మీరు అందరూ వినాలని చెప్పి జగన్మోహన్ రెడ్డికి అనేక సందర్భాల్లో వైసీపీ నేతలకు చెప్పడం జరిగింది. ఈ 4.5 ఏళ్లలో ఒక్కరోజు కూడా తాడేపల్లి ప్యాలెస్ ద్వారం తెరుచుకోలేదు అంటే అది జగన్మోహన్ రెడ్డి నియంతృత్వానికి నిదర్శనం. ఏ ఎమ్మెల్యే కూడా తాడేపల్లి ప్యాలెస్ తొక్కిన పాపాన 4.5 ఏళ్లలో పోలేదు. తాడేపల్లి ప్యాలెస్లోకి ఎవరికీ ప్రవేశం లేదు. కానీ తొలిసారిగా అసంతృప్తి ఎమ్మెల్యేలతో చర్చలు జరిపేందుకు జగన్మోహన్ రెడ్డి 4 మెట్లు కిందకు దిగి ఈరోజు తాడేపల్లి ప్యాలెస్ ద్వారాలు తెరిచాడు. ఇప్పుడు దాని మీద కూడా వైసీపీ నేతలు అసంతృప్తితోనే ఉన్నారు. 4.5 ఏళ్లుగా మమ్మల్ని గేటు బయట నిలబెట్టి ఈరోజు నీకు అవసరం వచ్చింది కాబట్టి గేట్లు తీసావని చెప్పి బహిరంగంగానే విమర్శలు చేసే పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపును కూడా ఈ అసంతృప్తి ఎమ్మెల్యేలు అయితే పెట్టినట్టుగా కనపడుతుంది. 42 మందిలో కేవలం 8 మంది మాత్రమే జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యేందుకు జగన్మోహన్ రెడ్డి పిలుపుని బేస్ చేసుకుని వెళ్ళటం జరిగింది. అయితే ఈ ఎవరైతే అసంతృప్తి ఎమ్మెల్యేలు ఉన్నారో వీరందరినీ బుజ్జగించే మొదటి పని మిథున్ రెడ్డికి, ఎవరైతే లోక్సభ పక్షనేతగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి ఉన్నాడో మిథున్ రెడ్డికి అప్పచెప్పారు. బట్ మిథున్ రెడ్డి వారందరితో బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారెవడు కూడా మిథున్ రెడ్డి మాట వినకపోవటంతో అందరం కూర్చుని చర్చించుకుని ఒక పరిష్కారాన్ని వెతుకుదాం రమ్మని చెప్పి బెంగళూరులోని మిథున్ రెడ్డి ప్యాలెస్కు ఈ 42 మంది అసంతృప్తి ఎమ్మెల్యేలను ఆహ్వానించడం జరిగింది. ఇందులో వాస్తవానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు, అలాగే గోదావరి జిల్లాలకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నాడు. సో ఈ గోదావరి జిల్లాల ఎమ్మెల్యే అటు రాయలసీమ ఇటు గోదావరి ఈ రెండు ప్రాంతాలకు చెందిన దాదాపు 42 మంది ఎమ్మెల్యేలు నిన్న కానీ లేదా మొన్న కానీ బెంగళూరులోని మిథున్ రెడ్డి ఫామ్ హౌస్లో అయితే మాట్లాడుకోవడం జరిగింది. అయితే అక్కడ మిథున్ రెడ్డి ఒకటైతే స్పష్టంగా చెప్పాడు, వారందరినీ బుజ్జగించే ప్రయత్నం చేసి ప్రశాంత్ కిషోర్ సర్వే ఆధారంగా ఏ స్థానాల్లో అయితే వైసీపీ వెనుకబడి ఉందో, ఎవరి మీద అయితే స్థానిక అభ్యర్థుల మీద వ్యతిరేకత ఉందని ఆ సర్వేలో వచ్చిందో దాన్ని బేస్ చేసుకుని తీశారు తప్ప ఏ ఒక్కరి మీద జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత కక్ష లేదు. మీ అందరికీ అంతకు మించిన ప్రయోజనాలు జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో గెలిచిన తర్వాత కల్పిస్తాడని చెప్పి మిథున్ రెడ్డి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారందరూ కూడా అగ్గి మీద గుగ్గులమయ్యి ససేమిరా అన్నట్టుగా అయితే తెలిసింది. మాకు కూడా సొంత బలం ఉందన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తించాలి. మమ్మల్ని మరీ చీపిరి పుల్లలాగా తీసేసినట్టుగా ఆయన వ్యవహరిస్తున్నాడు. మేము కూడా కొద్దో గొప్ప రాష్ట్రంలో తిరిగిన వాళ్ళమే, గత 10-15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నవాళ్ళమే, మాకంటూ సొంత బలం కొంత ఉంది. ఆ విషయాన్ని మర్చిపోయి ఎక్కడో ఉత్తరాది సర్వే సంస్థ చెప్పిందని చెప్పి ఈరోజు మమ్మల్ని సీట్లు లేకుండా పక్కన పెడితే రేపు గత 30-40 ఏళ్ళుగా తలెత్తుకుని తిరిగిన మేము ఈరోజు రాజకీయాల్లో ఎలా ఉంటాం? గెలిచినా ఓడినా రాజకీయాల్లో ఉంటేనే గౌరవం ఉంటుంది, కానీ మమ్మల్ని పక్కన పెడితే అది ఖచ్చితంగా మాకు తలగొట్టేసినట్టుగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి మేము ఎన్నోసార్లు చెప్పాలని ప్రయత్నం చేసినా ఆయన మా మాట వినే ప్రయత్నం చేయలేదు. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి మా సమస్యలు చెప్పుకునే అవకాశం ఇవ్వలేదు, ప్రజలతో కలిసి పనిచేసే అవకాశం ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా ఇప్పుడు అసంతృప్తి ఉందని చెప్పి మమ్మల్ని తీసేయడం ఎంతవరకు కరెక్టు? జగన్మోహన్ రెడ్డి బొమ్మ చూసి ఓట్లేసినప్పుడు ఈరోజు వ్యతిరేకత కూడా జగన్మోహన్ రెడ్డి పాలన మీద వ్యతిరేకత తప్ప మా మీద కాదు కదా అని చెప్పి మిథున్ రెడ్డిని అయితే గట్టిగా నిలదీసినట్టుగా తెలిసింది. దీంతో నేతలు
ఎంతకీ వినకపోవడంతో మిథున్ రెడ్డి చేతులు ఎత్తేసి ఉన్న వాస్తవ పరిస్థితిని జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడైతే చేరవేశాడో తాడేపల్లిలో ప్రకంపనలు పుట్టాయి. ఎందుకంటే 42 మందిలో ఒక మంత్రి కూడా ఉన్నట్టుగా సమాచారం, ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి ఒక మంత్రి కూడా ఉన్నట్టుగా అయితే సమాచారం ఉంది ఆ 42 మంది అసంతృప్తుల్లో. అయితే గోదావరి జిల్లాలకు చెందిన మంత్రి అని చెప్పి టాక్ అయితే నడుస్తుంది. సో వీరంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఇక చేసేది లేక గత్యంతరం లేక తొలిసారిగా తన తాడేపల్లి ప్యాలెస్ ద్వారాలు తెరిచి వారిని చర్చలకు ఆహ్వానించారు. అసంతృప్తి ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు మిథున్ రెడ్డి చేత కాకపోవడంతో స్వయంగా జగన్మోహన్ రెడ్డి రంగంలో దిలిచినట్టు తెలిసింది. సో వారందరినీ పిలిచినప్పటికీ కూడా కేవలం 8 మంది మాత్రమే చర్చలకు వెళ్ళారు. మిగిలిన వారందరినీ కూడా బుజ్జగించి చర్చలకు పంపాలని చెప్పి సీనియర్లకు అయితే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఏది ఏమైనా వైసీపీలో అసంతృప్తి గళం అనేది తారాస్థాయికి చేరింది. తిరుగుబాటు బావుట ఎగరవేశారు అంటంలో ఎటువంటి సందేహం లేదు. సో దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం ఆ అసంతృప్తి ఏంటి, ఎవరెవరు ఉన్నారనేది. సో జగన్పై తిరుగుబాటు గన్, భ్రమలు తొలిగాయి. 42 మంది వైసీపీ ఎమ్మెల్యేల ధిక్కార స్వరం. బహుశా వైసీపీ హిస్టరీలోనే ఇంతమంది ఒక్కసారిగా అసంతృప్తి గళం వినిపించడం ఈ 4.5 ఏళ్లలో లేదు. గతంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకతోటి చంద్రశేఖర్ రెడ్డి, అలాగే ఎవరైతే ఉండవల్లి శ్రీదేవి, సో వీళ్ళంతా కొంత అసంతృప్తి గళం వినిపించినప్పటికీ కూడా వాళ్ళు ఈ స్థాయిలో తిరుగుబాటు బావుట ఎగరవేయలేదు. బట్ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశారన్న ఉద్దేశంతో పక్కన పెట్టడం జరిగింది. అయితే మొన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీ సభ్యత్వంతో పాటు తన పదవికి కూడా రాజీనామా చేయడం, ఇదే సమయంలో గాజువాక ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి కొడుకు కూడా రాజీనామా సమర్పించడం, గాజువాక ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేయడం. సో ఒకదాని తర్వాత ఒకటి జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. బట్ అతిపెద్ద ఎదురు దెబ్బ ఎప్పుడు తగిలిందయ్యా అంటే 42 మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, 42 మంది, దాదాపు 1/3 వంతు మంది ఎమ్మెల్యేలు అయితే ఈరోజు అసంతృప్తి గళాన్ని అయితే వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ 42 మందిని బుజ్జగించడం అనేది సాధారణ విషయం కాదు. సో వీళ్ళు ఎందుకు తిరుగుబాటు ఎగరవేశారనేది ఒకసారి చూద్దాం. ఈసారి టిక్కెట్ల నిరాకరణతో అగ్ని మీద గుగ్గిలం, ఎక్కడికక్కడ అసంతృప్తి భేటీలు, ఆగ్రహావేశాలు. జగన్ తరపున రంగంలోకి ఎంపీ మిథున్ రెడ్డి, బెంగళూరు గెస్ట్ హౌస్లో ఎమ్మెల్యేలతో భేటీ. 3 మంత్రులు కూడా హాజరు. ఒకళ్ళు కాదు 3 మంత్రులు హాజరయ్యారట దీనికి. టికెట్ ఇవ్వకుంటే తాడో పేడో అన్న నేతలు, తమకు కూడా సొంత బలం ఉందని స్పష్టీకరణ. చర్చలు విఫలం, తాడేపల్లిలో వణుకు. నేరుగా రంగంలో దిగిన సీఎం, ఎమ్మెల్యేలకు తాడేపల్లి ఆహ్వానం. తొలిసారిగా తెరుచుకున్న ప్యాలెస్ తలుపులు, తాడేపల్లి ప్యాలెస్ తలుపులు ఈ 4.5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డికి, భారతీరెడ్డికి తప్ప వేరొకరికి ఎప్పుడూ తెరుచుకోలే. వాళ్ళు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తెరుచుకోవడం తప్ప వేరొక నరుడికి, నారాయణుడికి కూడా తాడేపల్లి ప్యాలెస్లోకి ఎంట్రీ లేదు. ఎవరైనా కానివ్వండి, అది వైసీపీ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే కోటరీకి కూడా తాడేపల్లి ప్యాలెస్లోకి ఎప్పుడూ ఎంట్రీ లేదు. సో అంతా మరి అదొక రహస్య కోటలాగా మారింది తాడేపల్లి ప్యాలెస్. సో అలాంటి తాడేపల్లి ప్యాలెస్ కోటలు తొలిసారిగా జగన్మోహన్ రెడ్డి తీశాడు అంటే జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుట్టింది. అసంతృప్తి గళం వ్యక్తం చేసిన 42 మంది గన తిరుగుబాటు బావుట ఎగరవేస్తే వైసీపీ పునాదులతో సహా కదలటం ఖాయం. ఎందుకంటే ఉన్నవాళ్ళు అదే బాటలో బయటకు వస్తారు, అలాగే బయట వాళ్ళు ఎవరు కూడా వైసీపీ పార్టీలోకి వచ్చే సాహసం చేయరు. సో కాబట్టి అసంతృప్తి గళాన్ని గన అణిచివేయకపోతే అది పెను ప్రమాదంగా మారుతుందని తప్పని పరిస్థితుల్లో మిథున్ రెడ్డి కూడా చేతులు ఎత్తేయటంతో తప్పని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అయితే ఆ తాడేపల్లి ప్యాలెస్ తలుపులు తీశాడు. సో జగన్ భేటీతో పలువురు విముఖత. సోమవారం 7-8 మంది నేతలు మాత్రమే రాక పరిస్థితి ఎక్కడ దాకా వస్తుంటే ఏం చేస్తున్నారని కీలక నేతలపై మండిపడ్డ జగన్. సో ఇదే సమయంలో కొంతమంది సీనియర్ నేతలు, ఎవరైతే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయసాయి రెడ్డి కానివ్వండి, వీళ్ళంతా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి కొంతమంది కీలక నేతలు ఉన్నారో వీరందరూ, వైవి సుబ్బారెడ్డి, సో వీరందరి మీద కూడా జగన్మోహన్ రెడ్డి కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. ఎందుకంటే అసంతృప్తి ఈ స్థాయిలో ఉందన్నప్పుడు మొదటి నుంచి బుజ్జగింపులు చేయాలి, కానీ ఈ పరిస్థితి ఎక్కడ దాకా వచ్చి వీళ్ళ అసంతృప్తులందరూ కలిపి భేటీలు పెట్టి తిరుగుబాటు బావుట ఎగరవేసే వరకు ఎందుకు గుర్తించలేదు, ఎందుకు నా దృష్టికి తీసుకురాలేదు, ఎందుకు ఎమ్మెల్యేలను మానిటరింగ్ చేసి ఎవరు అసంతృప్తితో ఉన్నారో గుర్తించడంలో ఎందుకు విఫలమయ్యారని చెప్పి జగన్మోహన్ రెడ్డి అయితే కొంతమంది కీలక నేతల మీద అయితే తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. సో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి చేదాటిపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి బుజ్జగించడం ఒక్కటే చివరిగా మిగిలింది కాబట్టి వారందరినీ పిలిస్తే 42 మందికి ఆహ్వానం పంపితే
కేవలం 8 మంది మాత్రమే వచ్చినట్టుగా తెలుస్తుంది. మిగిలిన వారందరూ కూడా విముఖత, ఎందుకంటే చెప్పాల్సింది మొత్తం కూడా ఎంపీ మిథున్ రెడ్డి ఆల్రెడీ చెప్పేశాడు. ఏ కారణం ఏదైనా కానివ్వండి, ఈసారికి అయితే జగన్మోహన్ రెడ్డి మీకు టికెట్ ఇవ్వలేడు, గెలిచిన తర్వాత ఏదో ఒకటి చేస్తాడని చెప్పడం జరిగింది. సో అదే మాట జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ మాట వినడానికైతే మేము అక్కడ దాకా రావాల్సిన పని లేదని చెప్పి చాలామంది డుమ్మా కొట్టారు. అయితే వీరందరినీ మరొకసారి బుజ్జగించి ఏదో ఒకటి చేసి ఆ జగన్మోహన్ రెడ్డితో భేటీకి పిలిపించాలని చెప్పి మళ్ళీ కొంతమంది సీనియర్లకు అయితే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఏది ఏమైనా వైసీపీలో ప్రకంపనలు పుట్టాయి. చివరికి బెంగళూరు గెస్ట్ హౌస్లో ఎమ్మెల్యేలను పెట్టి మంతనాలు జరిపే స్థాయికి అసంతృప్తి పెరిగింది. ఎందుకంటే ఆంధ్రాలో ఎక్కడ 42 మంది ఎమ్మెల్యేలు కలిసినా లేదా తెలంగాణలో కలిసినా ఖచ్చితంగా ఆ న్యూస్ అయితే బయటకు పొక్కుతుంది. సో ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడు అదంతా కూడా ఒక చర్చగా మారుతుంది, ఒక న్యూస్గా మారుతుంది, అసలు విషయం బయటపడుతుందనే ఉద్దేశంతో రహస్యంగా వీరందరినీ కూడా భేటీకి పిలవడం జరిగింది. అయితే భేటీకి వెళ్ళిన వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, మేము బెంగళూరు వెళ్ళిన మాట వాస్తవమే, బట్ మేము ఈ మీటింగ్కి వెళ్ళలేదు, వ్యక్తిగత పనుల మీద వెళ్ళామని చెప్తున్నారు. వ్యక్తిగత పనుల మీద 42 మంది ఎమ్మెల్యేలు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ చిన్న లాజిక్ మిస్ అయ్యారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఏమంటారంటే మేము బెంగళూరు వెళ్ళిన మాట వాస్తవమే అంటున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా టోల్ గేట్ల దగ్గర గట్ట దాటుకుని వెళ్ళాలి, అంత రహస్యంగా వెళ్ళేదేం కాదు, అక్కడ కూడా 300 మంది ఆంధ్ర వాళ్ళు ఉంటారు. మేము వెళ్ళిన మాట వాస్తవమే, బట్ మా వ్యక్తిగత పనుల మీద వెళ్ళాం, అంతేగాని మేము మీటింగ్కి వెళ్ళలేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా మీటింగ్కి వెళ్ళకపోతే 42 మంది ఒకేసారి ఎమ్మెల్యేలు బెంగళూరులో ఏం ప్రోగ్రాం ఉందనే లేరు, మనకైతే తెలియదు. అది కూడా మిథున్ రెడ్డి గెస్ట్ హౌస్లో వీళ్ళకేం పని? ప్రోగ్రామ్కి వెళ్ళినవాడు రకరకాల కార్యక్రమాలు ఉండొచ్చు, హాస్పిటల్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, బట్ మిథున్ రెడ్డి గెస్ట్ హౌస్కి వెళ్ళారంటే కారణం ఏంటి? సో కాబట్టి ఖచ్చితంగా ఆ మిథున్ రెడ్డితో మీటింగ్ జరిగిన మాట వాస్తవమే. అసంతృప్తి ఎమ్మెల్యేలు మిథున్ రెడ్డి మాట వినలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగి వారిని అయితే సంతృప్తి పరిచే ప్రయత్నం చేస్తున్నాడు. ఏది ఏమైనా వైసీపీలో తిరుగుబాటు బావుట అనేది ఇప్పుడు వైసీపీలో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. వచ్చే ఎన్నికలకు కనీసం 175 మంది అభ్యర్థులను అసంతృప్తి లేకుండా నిలబెట్టగలమా అనే అనుమానం ఇప్పుడు వైసీపీలో కలుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికే 11 మంది ఇన్ఛార్జీలు మార్చడంతో వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆ అసంతృప్తి మరొక ముందే ఆళ్ల రామకృష్ణారెడ్డి రూపంలో మరొక ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పుడు ప్రస్తుతం 42 మంది తిరుగుబాటు జెండా ఎగరవేయటం అనేది, అందులో 3 మంత్రులు కూడా ఉండటం, ఒకరు కాదు ఇద్దరు కాదు, తాజాగా 3 మంత్రులు కూడా ఉండటం అనేది చాలా చర్చనీయాంశంగా మారింది. మరి ఈ పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చక్కదిద్దుతారు? ఈ 42 మంది అసంతృప్తులు జగన్మోహన్ రెడ్డి మాటకు కట్టుబడి ఉంటారా లేదా అసంతృప్తితో బయటకు వస్తారా అనేది వేచి చూడాలి.